గైస్ తమ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో ఎవరి గురించి అనేది. మన ఇండియాలో కేవలం అతని పేరు వింటేనే చాలు బాడీలో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. అతని గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడడం వింటే చాలు మనలో మనకి తెలియకుండానే అగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. మన ప్రపంచంలో ఎంతమంది గొప్ప క్రికెటర్స్ ఉన్నా కానీ అతనికి ఉన్న క్రేజ్ గానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. కేవలం ఒక వ్యక్తి కోసం నియర్లీ 30 మిలియన్ ఫ్యాన్స్ ఒక టీమ్ ని 14 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటానికి అండర్-19 ప్లేయర్స్ ని ఇండియన్ టీమ్ లోకి తీసుకోవడానికి సెలక్షన్స్ జరుగుతున్న టైం అది. అతనితో పాటు ఇంకో ప్లేయర్ ని ఇండియన్ టీమ్ లోకి తీసుకోవడానికి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఇద్దరిలో కేవలం ఒక్కరిని మాత్రమే టీమ్ లోకి తీసుకోవాలి. దానికి కొంతమంది సోకాల్డ్ కమ్యూనిటీ మెంబర్స్ విరాట్ కోహ్లీ వాళ్ళ ఫాదర్ ని పిలిచి లంచం అడిగారు. కానీ దానికి వాళ్ళ ఫాదర్ రియాక్షన్, ఈ అబ్బాయిని నేను టీమ్ లోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను. కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడు అవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు, చూస్తాను. అండ్ ఫైనలీ ఆగస్టు 18, 2006 రోజున విరాట్ కోహ్లీ తన ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్ ని ఆడాడు. Don't start a war now with the rocking star.